వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. సేవే తన కులం, సేవే తన మతం అంటుంటూ వందలాది మందికి చేయూతగా నిలుస్తున్న మలయాళ గ్రూప్స్ అధినేత డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు గారు మనతో పడుతున్నారు. రాజు గారు నమస్తే. నమస్తే సార్. డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు అంటే మీరు డాక్టర్ గారా? ఏం చదువుకున్నారని డాక్టరేట్ ఇచ్చారు? నేను చేసిన సేవా కార్యక్రమాలకి హ్యుమానిటీ మీద బాగా ఫోకస్ చేస్తాననే ఉద్దేశం మీద నాకు డాక్టర్ ఆఫ్ హ్యుమానిటీ ఇచ్చారు. అంటే చదువుతో పని లేదు, అయితే డాక్టరేట్ అయితే వచ్చారు. అంటే స్టార్టింగ్ మీరు చిన్నప్పుడు ఏ సేవా కార్యక్రమంతో మీరు మొదలు పెట్టారు? ఏ సేవ అంటే చిన్నప్పుడు ఈవెన్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను విద్యార్థి నాయకుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్. అయితే ఈ సేవా కార్యక్రమం వల్ల మలయాళ గ్రూప్స్ కి అయితే పేరు వచ్చింది. మీకు కూడా ఆల్రెడీ పేరు ఉంది. అయితే ఆ మలయాళ గ్రూప్ ఏమన్నా ఫండ్స్ వస్తుండే మీకు? ఫండ్స్ అంటే మీది ఇంతగా ఏ నియోజకవర్గం, మీరు ఎక్కడ నుండి బాల్యం నుండి వచ్చారు, ఏ ఊరు? నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను బదర్. నేను మా అమ్మగారు వీడియోగా, మా తండ్రి గారు ఎస్ఐకి పోలీస్ కానిస్టేబుల్ గా వచ్చాడు. ఇక్కడ నేను మా తండ్రి గారు హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు నేను పుట్టడం జరిగింది ఇదే పోలీస్ క్వార్టర్ లో, ఇక్కడే మేనూరులో. ఈవెన్ నా చిన్నతనంలో మా తల్లి గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు కాబట్టి 3 months ఆమె డ్యూటీలో పోవడం మూలంగా నాకు పాలు లేకుంటే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. తనకు కులం లేదు, మతం లేదు, సేవే తన కులం, సేవే తన మతం అంటుంటూ గత 40 సంవత్సరాలుగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ ఇప్పుడు వందలాది మందికి చేయూతగా నిలుస్తున్న మలయాళ గ్రూప్స్ అధినేత డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు గారు మనతో పడుతున్నారు. రాజు గారు నమస్తే. నమస్తే సార్. సార్, డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు అంటే మీరు డాక్టర్ గారా? డాక్టర్ అంటే డాక్టరేట్. నేను చేసిన సేవా కార్యక్రమాలకి నాకు ఇచ్చినటువంటి అవార్డు బ్రదర్ జెరూసలేం యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు నాకు. ఏం చదువుకున్నారని డాక్టరేట్ ఇచ్చారు మీకు? చదువు అంటే నేను డిగ్రీ వరకు చదివాను బ్రదర్. అది డక్క ముక్కలు తినుకుంటూ 10th ఫెయిల్ అయ్యి మళ్ళీ చదివి ఇంటర్ పాస్ అయ్యి అట్లా ఇంటర్ ఫెయిల్ అట్లా డిగ్రీ చదువు వరకు అట్లా ఉంది. కానీ నేను చేసిన సేవా కార్యక్రమాలకి హ్యుమానిటీ మీద బాగా ఫోకస్ చేస్తాననే ఉద్దేశం మీద నాకు డాక్టర్ ఆఫ్ హ్యుమానిటీ ఇచ్చారు. అంటే చదువుతో పని లేదు, అయితే డాక్టరేట్ అయితే వచ్చారు. అంతే బ్రదర్. అంటే ఇవన్నీ ఎలా సంపాదించారు మీరు? అంటే నా తల్లిదండ్రులు వాళ్ళు ఉద్యోగరీత్యా, తండ్రి గారు పోలీస్ ఆఫీసర్ అయినా కానీ, తల్లి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినా కానీ, వారు చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆ సేవలు నేనెందుకు చేయకూడదు, నా తల్లిదండ్రులు ఈరోజు చనిపోయినా కానీ వాళ్ళ సేవలు ఎందుకు బతికుండకూడదు అన్న ఆశతో నేను సేవా కార్యక్రమాలు చిన్నతనం నుంచి చేయడం మొదలుపెట్టాను. అదే చిన్నతనం నుండి మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు అంటే 40 ఏళ్ళ నుండి చేస్తున్నారు. అప్పుడు వయసు ఎంత? ఇప్పుడు మీరు? నాకు 56 ఏళ్ళు బదర్. 16 సంవత్సరంలో నేను ఇంటర్ చదివేటప్పటి నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నాను బదర్. ఇంటర్ టైంకే నేను మా తండ్రిని కోల్పోయాను బదర్ 10th క్లాస్లోనే. తర్వాత నా తల్లి పెంపకంలో ఆమె విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే గ్రామ సేవకురాలు. ఆ ఉద్యోగరీత్యా ఆమె విడివ అవ్వడం మూలంగా ఇంటికి వచ్చే సేవా కార్యక్రమాలు అంటే ఆమె చేసే సర్వీస్ అంతా నాకు బాగా నచ్చి మా అమ్మ రూట్లో నేను జర్నీ చేయడం జరిగింది. అలాగలాగా అది అలవాటు అయిపోయింది. అంటే స్టార్టింగ్ మీరు చిన్నప్పుడు ఏ సేవా కార్యక్రమంతో మీరు మొదలు పెట్టారు? ఏ సేవ అంటే చిన్నప్పుడు ఈవెన్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను విద్యార్థి నాయకుడిగా ఎన్నిక కావడం జరిగింది. చిన్నతనంలోనే నాకున్న లీడర్షిప్ క్వాలిటీస్కి పిల్లలకి అంటే వాళ్ళకి ఏమైనా ఫీజుల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, కొందరు విలేజ్లో నుంచి వచ్చిన పిల్లలకి ఇక్కడ సరైన తిండి ఆహారం లేకున్నా కానీ నా ఇంట్లోనే రెగ్యులర్గా 20-30 మంది ఉండేవాళ్ళు బదర్ కంటిన్యూగా. అది కుల మతాలకు అతీతంగా. వాళ్ళ గ్రామాల్లో రెడ్లు అయిండొచ్చు, బ్రాహ్మణ్స్ అయిండొచ్చు, వైశ్యాస్ అయిండొచ్చు, ఎస్సీలు అయిండొచ్చు, ఎస్టీలు అయిండొచ్చు. కానీ మా ఇంటికి వచ్చారంటే అందరూ ఒక తల్లి పిల్లలాగా, సుశీలమ్మ పిల్లలనే ఎంతటువంటి మా అమ్మ పిల్లలనేలాగా అలా జర్నీ జరిగింది బ్రదర్. మేము మా అమ్మ ఉద్యోగస్తురాలైనా వ్యవసాయం మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉండేది కాబట్టి రైతులు భావజాలాలు ఎక్కువ ఉండడం మూలంగా, ఇంట్లో సమృద్ధిమైన ఆహారం ఉండడం మూలంగా, గ్రామం నుంచి వచ్చే విద్యార్థులకు మాకు మమేక్ అవ్వడం మూలంగా మాకు అలాగా సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు నడిచేవారు. అంటే మలయాళ గ్రూప్స్ అని చెప్పి పెట్టారు. అంటే మలయాళ గ్రూప్స్ కి అంటే దాని తరపున మీరు సేవా కార్యక్రమం అందిస్తున్నారు అంటే మీ సొంతంగా వేరే ఏదైనా కార్యక్రమం చేస్తున్నారు? అంటే మలయాళ గ్రూప్స్ అని ఎందుకు పెడుతున్నా అంటే బ్రదర్, మలయాళ అంటే నా ఇంటి పేరు. నేను యాక్చువల్ అంటే నా స్వచ్ఛ సంస్థ, నేను ఏ పేరు లేకుండా సేవ చేసేవాడిని. ప్రజల్లో ఇప్పుడు చాలా సేవ, న్యూ లైఫ్ కానీ, హెల్పింగ్ హ్యాండ్స్ కానీ, ఇట్లా చాలా స్వచ్ఛంద సేవా సంస్థలందరూ నా దగ్గర టచ్లో ఉండి వాళ్ళ సేవా కార్యక్రమాలకు నన్ను సపోర్ట్ అడిగేవారు. అప్పుడు నేను వాళ్ళకి సహకరించడం మూలంగా, నా ఇంటి పేరుతో సహా చాలామంది చెప్పడం మూలంగా అది అలాగైతే ఇన్ని సేవా కార్యక్రమాలకి ఒక గ్రూప్ లాగా నాకు వచ్చింది. జనాల నుంచి వచ్చిందే మల్లెల గ్రూప్ అనే పేరు స్థిర స్థాయిగా నిలబడిపోయింది. అయితే ఈ సేవా కార్యక్రమం వల్ల మలయాళ గ్రూప్స్ కి అయితే పేరు వచ్చింది. మీకు కూడా ఆల్రెడీ పేరు ఉంది. అయితే ఆ మలయాళ గ్రూప్స్ ఏమన్నా ఫండ్స్ వస్తుండే మీకు? ఫండ్స్ అంటే జనాలు చాలా సార్లు అడిగారు, ఏమైనా ఫండ్స్ ఏమైనా కావాలంటే నేను తీసుకొని బదర్. దానికోసమనే మల్లెల గ్రూప్స్ అని రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు మరి ఇంతవరకు. చాలామంది మీరు రిజిస్ట్రేషన్ ఇవ్వండి, మీకు ఫండింగ్ వచ్చేసరికి ప్లాన్ చేస్తానని అన్నారు, ఫారిన్ ఫండ్ ఇప్పిస్తామన్నారు అనగా నేను ఇష్టపడలేదు మరి. ఎందుకంటే ఒక
కులానికో ఒక మతానికో నేను సేవ చేయాలనే ఆలోచన నాకు ఫస్ట్ నుంచి లేదు కాబట్టి వాళ్ళు కొన్ని కులాలకే కొన్ని మతాలకే సిద్ధపడి సేవకి వాళ్ళు ఆర్థిక సహకరిస్తారనే ఉద్దేశం మీద నేను దాన్ని ఫస్టే అవాయిడ్ చేశాను brother. అంటే మీది ఇంతకు ఏ నియోజకవర్గం, మీరు ఎక్కడ నుండి బాల్యం నుండి వచ్చారు, ఏ ఊరు నుండి? నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను బ్రదర్. నేను ఎమ్మిగనూరు. ఎమిగనూరు బ్రదర్. మా తల్లిదండ్రులు వచ్చేసి అక్కడ ప్రకాశం జిల్లా నుంచి ఉద్యోగరీత్యా మా అమ్మగారు వీడియోగా, మా తండ్రి గారు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్గా వచ్చాడు. ఇక్కడ నేను మా తండ్రి గారు హెడ్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు నేను పుట్టడం జరిగింది ఇదే పోలీస్ క్వార్టర్లో, ఇక్కడే మెయినూరులో. ఇక పోలీస్ క్వార్టర్లో పుట్టడం అంటే అప్పట్లో అంటే ఇప్పుడున్న పోలీస్ క్వార్టర్స్ కదంటే, అప్పుడున్న పోలీస్ క్వార్టర్స్ అంటే కుల మతాల అతీతంగా సేవా కార్యక్రమాలు, అటాచ్మెంటు, ఒకరు అత్త అమ్మ అనే కాన్సెప్ట్లు ఇవి ఎక్కువ ఉండడం మూలంగా మాకు చిన్నప్పటి నుంచి మంచి ప్లాట్ఫారం పడింది బదర్. నాకు అదొకటి ఉండడం బదర్. ఇంకోటి చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగరీత్యా వాళ్ళు బయట ప్రాంతాలు పోవడం మూలంగా మేము మా ఇంట్లో తినకపోయినా పక్క ఇంట్లో అత్త పెడితేనో మా అమ్మ పెడితేనో అన్నట్లు అలా జీవించాం బదర్. ఈవెన్ దా నా చిన్నతనంలో మా తల్లి గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు కాబట్టి 3 monthsకే ఆమె డ్యూటీలో పోవడం మూలంగా నాకు తాగేందుకు పాలు లేకుంటే కూడా మా ఇంట్లో సర్వీస్ చేసే ఉండేది ఒక అక్క, కమలక్కని. ఆ అక్క వాంటెళ్ళి పోలీస్ క్వార్టర్లో తిరుగుతూ నన్ను ఎత్తుకొని ఎవరింట్లో పిల్లలు తల్లి ఉందో ఆ ఇంటి ముందర కావాల్సుకుని నన్ను గిచ్చేదంట. గిచ్చితే నేను ఏడ్చేదావాడిని అంట. ఆ ఏడుపుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలుచుకొని ఆ తల్లి, అది ముస్లిం అయినా కానీ హిందూ అయినా, నాకు పాలు ఇచ్చేవాళ్ళంట. మా అమ్మ అలా ఇంటికి వచ్చాక ఏ ఆలస్యం వచ్చేదంట. వచ్చాక అప్పటికల్లా నేను కడుపు నిండా పాలు తాగి నిద్రపోయేవాడిని అంట. మా అమ్మ సంతోషపడేదంట. అలాగా ఎవరింట్లో పాలు తాగినాడంటే ఒక ఇద్దరు ఇళ్లలో చెప్పేటువంటి స్థాయిలో, అంటే ఒక తల్లి డ్యూటీ ఇవ్వైనా కానీ ఇద్దరు ముస్లిమ్స్ తల్లో హిందూ తల్లో నాకు పాలు ఇవ్వడం మూలంగా అట్లా పెరిగినానని నాకు ఫస్ట్ నుంచి బాగా ఇంజెక్ట్ అయింది బదర్. నేను అది బాగా ప్లస్ అయింది. తర్వాత నా తల్లి గారు విలేజ్ గ్రామానికి పోయి ఆమెకు పాలు ఎక్కువైతే మా అమ్మగారు కూడా అక్కడ ఎవరో పేదింటి పిల్లల్ని తీసుకురండి అయ్యా నాకు పాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి పాలు ఇచ్చేదంట. ఈ విషయాలు తెలుసుకొని నేను నాకు ఫస్టే ఆ చిన్నతనంలో నేను కులాలకు మతాలకు అతీతంగా జీవించడం జరిగింది. అందుకని మీరు కులాలకి మతాలకి అతీతంగా 300లకు పైగా పెళ్లిళ్ళు అది అంటే ఎప్పుడు కూడా వ్యతిరేకత రాలేదా? వ్యక్తిగతంగా వ్యతిరేకం వచ్చే బదర్. ఫస్ట్ అమ్మాయిల్ని ఇష్టం ఉన్న అమ్మాయిల్ని నేను తీసుకొని పోయినప్పుడు కిడ్నాప్ కేసులు పెట్టారు. నన్ను ఒక అల్లరి వెధవగా కూడా భావించారు. కానీ ఇప్పుడు మాత్రము ఆ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు స్టేజ్కి వచ్చారకే నా జీవన విధానం సమాజంలో బాగా తెలియడం మూలంగా ఆ రోజు చేసిన పనికి ఈరోజు నన్ను మెచ్చుకొని ఇంకా నాకు విలువలు పెంచుతారు బదర్. ఇంతవరకు మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? 316 పెళ్లి చేశాను బదర్. ఈరోజు 317 పెళ్లి జరుగుతుంది. ఒక మార్వాడి క్షత్రియ అబ్బాయికి ఎస్సీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను కుర్ని కళ్యాణ మంటపంలో. రేపు సాయంత్రం క్రిస్టియన్ రిసెప్షన్ చేయబోతున్నాను బదర్. ఈరోజు కూడా పెళ్లి చేస్తున్నాను బదర్. అలాగే మీరు ఇంకా సేవా కార్యక్రమాలు చాలా మందికి ఉపాధి కూడా చూపించారు. ఉపాధి ఎవరన్నా స్పోర్ట్స్ ఎవరన్నా మంచిగా ఆడే వాళ్ళు కూడా క్రీడాకారులకు కూడా ప్రోత్సహించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారంట. ఇది ఎలా సాధ్యమైంది? అంటే నేను ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను బదర్. వ్యాపార రీత్యా నమ్మకంగా చేసినాను బదర్. నేను ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసినా కానీ 60% మాత్రమే అమ్మగలను బదర్. 40% అట్లే పెట్టుకోగలను బదర్. నాకు ఇంకెటువంటి చెడు అలవాట్లు ఇట్లా ఏమో 1% బయట టీ కూడా తాగను బదర్. ఎటువంటి అలవాటు లేవు. నా భార్య బిడ్డలు కూడా మంచి సపోర్ట్ బదర్. నాకు 60% అమ్మిన 40% ఉన్న సైట్స్ అవి 10 పెరుగుతున్నాయి బదర్. అది ఆ రకంగా నాకు వ్యాపార రంగం కూడా మంచిది బదర్. ఈవెన్ మంత్రాలయంలో నాకు మంచి వ్యాపారం ఉండడం మూలంగా అక్కడ కూడా ఆర్థికంగా నాకు ఎటువంటి లోటు లేదు. మీరు చర్చికి వెళ్తారు, మంచి మీ దేవుని బాగా నమ్ముతారు, మిగతా దేవుళ్ళు కూడా అలాగే సమానంగా చూస్తారు? 100% చూస్తాను సార్. ఎందుకంటే దేవుడు చెప్పాడు బదర్, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాడు. పొరుగువాన్ని ప్రేమించమంటే నేను క్రైస్తవుడు అంటే నా పొరుగువారు ఎవరు? హిందువులు, మహమ్మదీయులు. అంటే హిందువుల్ని మహమ్మదీయులు ఖచ్చితంగా ప్రేమించాలంటే వాళ్ళు పూజించే దేవుడిని అయితే మేము పూజించే ఏ ప్రవక్తనైనా కానీ నేను ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కదా. దాంట్లో టెంపుల్ కూడా మీరు దాంట్లో కట్టించే దాంట్లో కీలక పాత్ర అంటే ఏంది అది? ఇప్పుడు కీలక పాత్ర అంటే చిన్నప్పుడు నేను 79-80లో వివర్స్కాల్లో ఉండేవాళ్ళం కదా. అక్కడ ఒక వానరం కరెంట్ షాక్ పడి చనిపోయింది. అప్పట్లో ఏమంటే ఏదైనా వానరాలు దొరికితే కన్నా దొరికితే అవి రిక్షాలు వేసుకొని ఊరంతా తిరిగి చందాలు వసూలు వేసుకొని వాళ్ళు దాన్ని చేసేవాళ్ళు ఇక్కడ పాడేసేవాళ్ళు తెలియదు, కానీ బాగా తాగుబోతులు చేసేవాళ్ళు సార్. అది నేను చూసి ఆ వానరం చనిపోయిందని తీసుకొని నేను అక్కడే వివర్స్కాల్లో ఇప్పుడు ఆంజనేయ గుడి పెద్ద గుడిగా తయారైంది. అప్పుడు 79-80లో నేను అక్కడ భూమించి
నేను క్రైస్తవుడుగానే కాకుండా ఒక ముస్లిం ఫ్రెండ్ ఇలియాస్ అనే అబ్బాయితో అందరు కలిసి హిందువులందరూ కలిసి చిన్నగా పిల్లలతో పెట్టి రాళ్ళతో చిన్న గుడిలా కట్టి మేము కూర్చునేవాళ్ళం. అది నచ్చి చాలామంది దాన్ని గుడిగా పేర్చారు. ఈరోజు పెద్ద గుడిగా తయారైంది కదా. అప్పుడు నాకు చాలామంది మెచ్చుకున్నారు. అంటే కులాలకు అతీతంగా నువ్వు చేసినావని చెప్పేసి అట్లా ఎంకరేజ్మెంట్ నాకు చేయడం మూలంగా ఈవెన్ మసీద్పురం అనే పక్కన ఒక విలేజ్ ఉంది, పేరే మసీద్పురం, కానీ అక్కడ మసీదు లేదు. నేను ఒక చిన్న సేవా కార్యక్రమం మీద ఆ ఊరికి పోతే ఏమయ్యా మసీదు ఎక్కడుందంటే లేదు సార్ ఈ ఊర్లో అన్నారు. కాదా పేరు మసీదుపురం పెట్టినారు, మసీదు లేదా అంటే ఎట్లా అని చెప్పేసి ఒక 7-8 సంవత్సరాల కిందట నేను అక్కడ నాకున్న అనుకూలమైన స్నేహితులతో ముస్లిం స్నేహితులతో కలిసి అక్కడ మసీద్ స్టార్ట్ చేయగలిగాను. నేను ఫోన్లు చేసి కొన్ని ఫండ్స్ వాళ్ళ ముస్లిమ్స్లో కొందరు సేవా భారాలు ఇవ్వడం వల్ల పెద్ద మసీద్ తయారైంది అక్కడ. అట్లా అట్లా చేసుకుంటూ పోవడం బదర్. దానికంటే ముఖ్యంగా అంటే చిన్నతనాన్ని ఎంగిలి పాలు తాగాను బదర్. హిందువుల ఎంగిలి పాలు, మహమ్మదీల ఎంగిలి పాలు తాగడం మూలంగా నా నరనరంలో వాళ్ళ గుణాలు కూడా నాకు వచ్చి ఉండొచ్చు బదర్. ఎప్పుడన్నా ఇవన్నీ మీకు తెలియని టైంలో జరిగింది, ఇవి ఎవరైనా చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఎట్లా అంటే ఆనందం ఎక్కువవుతుంది బదర్, సంతోషం ఎక్కుతుంది. నాకంటే నా భార్య బిడ్డలు అవి విని అంటే ఇంత మంచి అట్మాస్ఫియర్లో నా కుటుంబం ఉందని నా భార్య పడే సంతోషం కానీ నా బిడ్డలు పడే సంతోషం కానీ అది వర్ణతీతం ఉంటుంది సార్. అయితే ఎవరైనా కానీ స్వార్థంగా నా ఊర్లో ప్రజలకి నేను సేవ చేయాలనుకుంటారు, కానీ మీరు వరద బాధితులకు కూడా అటు విజయవాడ కానీ మన చెన్నై కానీ అక్కడ వెళ్ళి సహాయ సహకారాలు అందించారు. అవును సార్. దీన్ని ఎలా చూస్తాం? అంటే నాకు నచ్చిన ఊరు బదులు ఎమ్మిగనూరు. అంటే నాకు నేను పుట్టాను, ఇక్కడ పెరిగాను, మంచి జీవన విధానం నాకు నేర్పించగలిగారు. అంటే జీవన విధానం నేర్పించగలరంటే నా తల్లిదండ్రులు ఇలా చేశారు ఇలా చేశారని చాలామంది చెప్పడం, నేను అది వినడం మూలంగా నా ఎమ్మిగనూరు పేరు రావాలనే ఉద్దేశం మీద నేను ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా కానీ ఎమ్మిగనూరు మల్లెల గ్రూప్స్, ఎమ్మిగనూరు ప్రజలు ఇచ్చిన సహాయ సహకారాలను అట్లా నేను ఇవ్వడం జరిగింది మరి. దాని మూలంగా నా ఎమ్మిగనూరు పేరు వచ్చింది మరి. అంటే ఎమ్మినూరుతో పాటు మీకు కూడా పేరు వస్తే పేరు వచ్చింది. రాజకీయ నాయకులు మిమ్మల్ని అంటే మీ కన్ను పడాలంటే మీరు ఆ దృష్టిలో పడాలని కూడా ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు నేను 16 సంవత్సరాల కిందట నేను 16 సంవత్సరాల వయసులోనే నేను ఇంటర్మీడియట్లో జూనియర్ కాలేజ్లో విద్యార్థి నాయకుడు బదులు. అప్పుడే కోట్ల విజయభాస్కర్ రెడ్డి నన్ను పిలిపించి నాతో ఆయన రాజకీయంలో నన్ను సపోర్ట్ కూడా తీసుకోగలిగాడు బదులు. కోట్ల విజయభాస్కర్ సీఎంగా ఉన్న స్థానంలోనే అప్పట్లో నేను ఆయనకు ఆల్ఫ్రెడ్ రాజు అంటే కోట్ల విజయభాస్కర్ అత్యంత ముఖ్యుడు అన్నటువంటి పేరు ఉండేది బదర్ నాకు. అది అప్పుడే నేను అంత ముఖ్యమంత్రి స్థానంలో నాకున్న వ్యక్తి దగ్గర కూడా నేను స్వార్థంగా ఎక్కడ పోలేదు. ఇప్పుడున్న రాజకీయ వ్యక్తులు నేను స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరం లేదు బదర్. నాకు కేవలం ఎన్నికలంటే ఆ ఎన్నికల టైం వరకే నేను కొద్దిగా రాజకీయంగా ఉంటాను తప్ప ఆ ఎన్నికల్లో నిలబడిన వాళ్ళు కూడా ఓపెన్ చెప్తాను, రేపు గవర్నమెంట్ ఎన్నికలు అయిపోయినట్టే నేను మీ అంటే తిరగనని చెప్తాను బదర్. చాలామంది అనుకోవచ్చు నేను ఆ పార్టీలో ఈ పార్టీలో ఉంటానని, కానీ ఏ పార్టీ నాయకుడు నా పక్కన ఉండరు బదర్. నేను ఏ నాయకుడు అంటే తిరగను బదర్. చాలా మంది మిమ్మల్ని ఏఏసిసి ప్రెసిడెంట్ అంటారు, అంటే కాంగ్రెస్ పార్టీనా మీరు? ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ బదర్. అంటే క్రైస్తవ సమాజంలో దానికి కార్యదర్శిగా ఉన్నాను బదర్. అంటే ఏఐసిసి ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ చాలా మంది అదే అనుకుంటారు, కానీ కాంగ్రెస్ కాదు సార్. కాంగ్రెస్ కానీ కాంగ్రెస్లో ఉన్నాను సార్ చాలా సంవత్సరాలు. చెన్నకేశ్వర గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో బాగా బలమైన వ్యక్తిగా ఉన్నాను, కానీ పదవులు మాత్రం తీసుకోలేదు మరి అక్కడ. ఇప్పుడు మీరు చాలా మందికి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా సహాయ సహకారాలు చేస్తారంట, అంటే ఎవరికి చేస్తారు అట్లా? అంటే వాళ్ళు మీరు ముందే గుర్తిస్తారా, వాళ్ళే మీ దగ్గరకు వస్తారా? వాళ్ళు వస్తారు బదర్ నా దగ్గర. ఈవెన్ డాక్టర్లుగా మొన్న చాలా మంది బిడ్డలు డాక్టర్లుగా సెలెక్ట్ అయినారు, కనీసం ఫీజు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నారు వాళ్ళు. అట్లా వాళ్ళకి మొన్న ఈ 2 monthsలోనే 3 నేను డాక్టర్గా వాళ్ళ ఫీజులకి నేను కట్టడం జరిగింది. అంటే అంత డబ్బులు మీకు ఎలా, అంటే ఒక రియల్ ఎస్టేట్లో ఎంత సంపాదించినా కానీ ఎంతమందికి ఎలా సేవ చేస్తున్నారు? ఇప్పుడు నాకు ఎటువంటి చెడు అలవాట్లు ఒక 1% లేదు చెప్పారు. దానికి కారణము ఒకటి. రెండోది నా భార్య బిడ్డలు కూడా ఎక్కువ ఆశించేవాళ్ళు కాదు బదర్ నాకు. అంటే అందరూ బాగా చదువుకున్నారు నా బిడ్డలు, నా భార్య కూడా మంచి జ్ఞానవంతురాలు. నెలకు ఒక మామూలు కామన్ మ్యాన్కి సరిపోయేంత అమౌంట్స్ ఉంటే కూడా చాలు బదర్ నాకు. వచ్చిన నేను యాక్చువల్గా ఉన్నత స్థానంలో ఉండొచ్చు, నేను సింపుల్గానే నా లైఫ్ స్టైల్ ఉంటుంది. నా సంపాదనలో నా 80% సేవకే ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ పేరుతో వేరే వాళ్ళు కూడా, అంటే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు కానీ మీకు ఏమైనా స్థలాలు కానీ అట్లా ఇచ్చారా? ఇట్లా స్థలాలు అంటూ ఇవ్వరు బదర్, సహకరిస్తారు బదర్. ఆల్ఫ్రెడ్ రాజు ఎక్కడన్నా వెంచర్ వేసారంటే ఈవెన్ ఇప్పుడు మంత్రాల ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉన్నారు, ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు ఉన్నారు. వీరు నాకు ఎక్కడైనా కానీ ఆల్ఫ్రెడ్ రాజు అంటే మంచిగా చేసుకుంటాడు లేబా మా పిల్లోళ్ళే అనుకుంటారు సార్. వేరే వాళ్ళకి ఏమేమో చేస్తారో తెలియదు, కానీ నా వరకు మాత్రము బాగా విలువలు ఇచ్చి సహకరిస్తారు బదర్. అది ఒక మంచి ప్లస్. ఎవరైనా తండ్రి పేరు మీద కొన్ని కోట్లు ఆస్తుంటే కొడుకుకైతే హక్కు వస్తుంది. రేపొద్దున మీ కొడుకు ఆల్రెడీ ఇక్కడ చెన్నైలో డాక్టర్, మీకు ఎట్లయితే డాక్టరేట్ వచ్చిందో మీ కొడుకు కూడా డాక్టర్గా చేస్తారు. రేపొద్దున ఆస్తి అడగడా?
ఆస్తి అంటే బ్రదర్ వాళ్ళు ఆశించే పిల్లలే కాదు బ్రదర్, మీకు ఆశ్చర్యపోతారు. మొన్న విజయవాడ సేవా కార్యక్రమం నా పెద్ద అబ్బాయి వచ్చాడు. అబ్బాయి ఎల్ఎల్బి అయిపోయి ఐబిఎం లండన్లో చేశాడు. అంత చదువుతున్నా కానీ చిన్న చిన్న మురికి వాడలో తిరిగాడు, కష్టపడ్డాడు నా బిడ్డ. అంటే మా డాడీ చేసిన సేవ కరెక్ట్, నేను ఇలాగే చేసుకోవాలన్న కాన్సెప్ట్లో ఉన్నారు కాబట్టి. అంటే ముందే చెప్పారు ఇవన్నీ నా ఆస్తి కాదు, మన ఆస్తి కాదు, ఇవి ఇన్ని కోట్లు ఉన్నా కానీ మనవి కాదు, సంబంధం కాదు అన్న. ఇదంతా ఇదో మీ అమ్మ ఇల్లు కట్టించింది, కొద్దిగా దాన్ని పెద్దగా కట్టగలిగాను, ఇదో పలాని చర్చి కట్టగలిగాను, పలాని గుడి కట్టగలిగాను, పలాని మసీదు కట్టగలిగాను, ఇవి కూడా మన ఆస్తులు అంటే వాళ్ళు కూడా అదే సంతోషంగా ఉన్నారు బ్రదర్. ముఖ్యంగా మీరు గత ఎలక్షన్స్కి ముందు కొన్ని వేల మంది వికలాంగులని ఆదు నుండి కర్నూలుకి ర్యాలీకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఆ ఉద్యమం ఏం ఉద్యమం చేశారు? అది పోరుబాట యాత్ర అని చేయగలిగాను బ్రదర్. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను బ్రదర్ ఇక్కడ. ముఖ్యంగా ఎమిగనూరులో, అంటే రాష్ట్రంలో ఎక్కడ ఉందో లేదు వికలాంగుల భవన్, కానీ ఎమిగనూరులో నేను కేశవరెడ్డి గారి సహకారంతో 3 సెంట్ల స్థలం తీసుకొని అక్కడ ఒక మంచి షెడ్ వేసుకొని వికలాంగులను ఒక టీమ్గా తయారు చేయడం జరిగింది బ్రదర్. ఈ వికలాంగులతో అటాచ్మెంట్ ఉండడం మూలంగా గతంలో చాలా కార్యక్రమాలు చేశాను బ్రదర్. అందులో క్రికెట్ టోర్నమెంట్ అని చేశాను బ్రదర్. అంటే కళ్ళు లేని వాళ్ళతో క్రికెట్ టోర్నమెంట్ చేశాను. అప్పుడు ఎస్పీ రవిప్రకాష్ గారు ఉన్నారు, ఆయన వచ్చి ఆశ్చర్యపోయినాడు. అందులతో ఏం క్రికెట్ టోర్నమెంట్ అన్నారు, సక్సెస్ఫుల్ చేయడు. ఆయన 2 రోజులు ఆనందపడ్డాడు. తర్వాత సమస్యలు పరిష్కరించండి, సమైక్యతను కాపాడని చెప్పేసి మంత్రాలయం నుంచి ఎమీనూరు వరకు 24 కిలోమీటర్లు పాదయాత్ర చేయించాను వికలాంగులతో. అది రాష్ట్ర వ్యాప్తంగా బాగా సంచలనమైంది బ్రదర్. ఇట్లా వికలాంగులతో చేసిన కార్యక్రమాలు అన్నీ చూసి చాలామంది నాకు చాలా సపోర్ట్ రావడం మూలంగా, ఇప్పుడున్న నిత్యావసర ధరలు పెరగడం మూలంగా పిల్లలకి, జనాలకి, వికలాంగులకే చాలా ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఈ నిత్యావసర సరుకులు కష్టం అవడం మూలంగా వీళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ 6,000 పెంచాలన్న ఉద్దేశం మీద నేను డిసెంబర్లో పోరుబాట యాత్ర వికలాంగులతో నేను వందలాది మందితో మొదలెట్టాను. అది ఆదర్ నుంచి కర్నూలు వరకు 100 కిలోమీటర్లు. ఆ పోరుబాట యాత్ర 6,000 పెన్షన్ నేను ప్రపోజ్ చేయడం జరిగింది. అది భగవంతుని దయ వల్ల మేము కోడుమూరు పేరుకే ఇంకా 100 నుంచి 1,000 మందిగా తయారయ్యారు. కర్నూలు పేరుకే ఇంకా 1,000 మంది అయ్యారు. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది డిసెంబర్లో. మేము పెట్టిన ప్రపోజ్కి వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు మాకు చేత కదా అన్నారు. చేత కదా అని అంటే టీడీపీలో ఉన్నటువంటి బీటీ నాయుడు గారు కానీ, ఇప్పుడున్న తిక్కారెడ్డి జిల్లా అధ్యక్షులు కానీ, తర్వాత జనసేనలో ఉన్నటువంటి హర్షద్ కానీ, వీళ్ళందరూ మాకు సపోర్ట్గా వచ్చేసి మేము ప్రయత్నం చేస్తామన్నారు. తెలుగుదేశము మిత్రపక్షం ఉన్నటువంటి జనసేన, బీజేపీతో మేము మాట్లాడి సపోర్ట్ చేస్తామని మాకు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది కదా. ఆ మాటకు నిలబడినారు వాళ్ళు. ఒకవేళ కానీ వాళ్ళు మాటకు నిలబడకుండా 6,000 పెన్షన్ ఇవ్వకుంటే ఈరోజు నేను గ్యారంటీ 100 కిలోమీటర్లు కాదు 1000 కిలోమీటర్ పోరుబాట యాత్ర ఖచ్చితంగా చేసేవాడిని. అది 100% వాళ్ళు తెలుసుకున్నారు. అది లేకపోతే వికలాంగుల మీద సహకరించాలని 6,000 పెన్షన్ ఇచ్చారు. కానీ అద్భుతంగా మాట నిలబెట్టుకున్నారు బ్రదర్ ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు. అంటే కేవలం మీరు చేసిన పోరుబాట కార్యక్రమం వల్లనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు 3,000 6,000 చేశారు అనుకుంటున్నారా? కేవలం అంటే ప్రపోజల్ అంటూ పెట్టిన వ్యక్తి నేను బ్రదర్. నేను చెప్పిన మాటలు కూడా ఆ వేలాది మందిలో కలెక్టర్ ఆఫీస్ ముందర ఈ 3,000కు వికలాంగులకు 6,000 ఇవ్వకపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్లు పోరుబాటు యాత్ర చేసేవాను బ్రదర్. అయితే ఇప్పుడు 6,000 సరే మీరు చేసినందుకు వాళ్ళు ఇచ్చారా పక్క పెడితే, 6,000 పెన్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మీరు కృతజ్ఞతలు తెలిపారు కదా? నేను యాక్చువల్ అంటే బ్రదర్, నేను పోయినసారి ఎలక్షన్స్లో నేను బుట్టరేణు గారు నాకు అడగడం మూలంగా, ఆడమనిషి, మంచి సేవగల తల్లి, ఇంటికి వచ్చి అడగడం మూలంగా నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను బ్రదర్. ఇప్పుడు వికలాంగుల నాయకులు అందరు కలిసి టీడీపీలో, జనసేనలో ఉన్నారు బ్రదర్. వాళ్ళందరూ నాకు చెప్పిన విషయంలో అంటే దీనికి ఖచ్చితంగా నేను అడిగాను. నేను ఖచ్చితంగా కృతజ్ఞతగా నేను చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, లోకేష్ గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, బీజేపీ నాయకులకి ఏమో సపోర్ట్గా మనము ఏదైనా కృతజ్ఞత తెలిపాలని చెప్పాను బ్రదర్. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆలూరు టు అమరావతి యాత్ర చేద్దామని ఆలోచిస్తున్నాం బ్రదర్. కార్యరూపం కోసం ఎదురు చూస్తూ అంటే ఈ వరదలు రావడము విజయవాడకి, ఇంకా తర్వాత కొందరు 2 నెలలు ఇచ్చినాడు 3 నెలలు ఇమ్మనండి చూద్దాం అని కొందరు అనడము, ఇవన్నిటి కోసం నేను వెయిట్ చేస్తున్నాను బ్రదర్. త్వరలో ఖచ్చితంగా నేను ఆలూరు టు అమరావతి కృతజ్ఞత యాత్ర చేయాలనుకున్నాను. నేను 6,000 పెన్షన్ ఇవ్వకపోతే పోరుబాటు యాత్ర చేయాలనుకున్నాను, కానీ దానికి కృతజ్ఞత మాత్రం చేయాలనుకున్నాను బ్రదర్. ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలతో పాటు ఇప్పుడు వికలాంగులకు అయితే 6,000 అయితే వచ్చింది, మీకు చాలా సంతృప్తిగా ఉన్నారు.
అయితే ఇప్పుడు మీరు ఇంకా ప్రజలకి ఏం సేవ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ప్రజల కంటే బ్రదర్ నాకు ఆశ ఏమంటే ఫస్ట్ నుంచి ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి వలస కూలీల మీద నేను ఖచ్చితంగా చేయాలనే ఆశ కూడా ఉంది బ్రదర్ నాకు. ఎందుకంటే మొన్న కరోనా టైంలో మా ఎమ్మిగనూరుకి వలస కూలీలు చూసి ఆశ్చర్యపోయాను. దాంట్లో ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 270 మంది దాకా ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు, హర్యానా వాళ్ళు ఉన్నారు, మన ఎమ్మిగనూరులో వలసకొచ్చి బతుకుతున్న వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు. ఇంతమంది వలసకొచ్చి ఇక్కడ ఉన్నారని ఆ రోజు కరోనా టైంలో తెలిసింది బ్రదర్ నేను. అంటే ఎక్కడో వాళ్ళ ఒక మధ్యప్రదేశ్లో ఉన్న కుటుంబాల్లో 73 ఏళ్ళ రామ్ సింగ్ అనే వ్యక్తి నన్ను ఎలాగైనా మా మధ్యప్రదేశ్ పంపియండి, నేను అక్కడ చనిపోతాను నా ఊర్లో అని చెప్పేసి ఆయన కోరిక నాకు గుండెల్లో నిలిచింది బ్రదర్. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు నేను వలస కూలీల మీద నేను ఏదన్నా చేయాలా. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, మనం పోయి ఇక్కడ ఛత్తీస్గఢ్లో పోయి బతుకుతున్నారు. అలా కాకుండా మనము ఈ కార్పొరేట్ శక్తిని కొద్దిగా కంట్రోల్ చేసి రాబోయే దినాల్లో ఉపాధి అనేది ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఉపాధి పొందేలాగా చేయాలని ఆశ బ్రదర్. దానికి ఒక ప్రణాళిక ఉంది. భగవంతుని వల్ల నేను జనవరి నుంచి అయినా కానీ దాన్ని మొదలు పెట్టాలనుకున్నాను. అంటే జిల్లాల్లో వలస కూలీలు చాలా మంది ఉన్నారు. అవును. చాలా మంది నాయకులు కానీ కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు వీళ్ళని ఆపాలని. కానీ వాళ్ళు వలస కూలీలు మటుకు వేరే స్టేట్ వెళ్ళి పనులను అయితే కంపల్సరీ అక్కడ చేస్తేనే వీళ్ళకి తృప్తిగా ఉంటుంది. అవును బ్రదర్. అది ఎలా ఆపుతారు మీరు? ఇప్పుడు గ్రామీణ వ్యవస్థ డెవలప్మెంట్కి, గ్రామీణ వ్యవస్థ ఉపాధి కోసం ఎవరు ఆలోచించట్లేదు. ఈవెన్ అప్పట్లన్నా కొద్దిగా జొన్న, సొద్ద, కొర్ర, రాగులు వేసేవాళ్ళు. ఆ రాగులేసి ఆ గింజలతో తీసుకుపోయి మిగిలిన గింజల దిబ్బలన్నా వేసేవాళ్ళు ఇంట్లో కసుగు కొట్టినప్పుడు. ఒక దిబ్బ గ్రామంలో ఉందంటే 40-50 కోళ్ళు బతికేవి. ఇప్పుడు ఎక్కడ ఉందండి? దిబ్బే లేదు, గింజలే లేవు. ఎవడు చూసినా పత్తి 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 వాణిజ్య పంట లేదా మిరప. రైతులు చేసుకున్న పోరాటం. బర్రెలు లేవు, గొర్రెలు లేవు, కోళ్ళు లేవు. పాలు కూడా పట్టణాల నుంచి ప్యాకెట్ పాలు వస్తున్నాయి. అదే గ్రామీణ వ్యవస్థ పాతకాలంలో ఉపాధిగా మనం కానీ చేపీయగలిగితేనే వ్యవస్థ మారుతుంది, వలస కూడా తగ్గిపోతుంది. మరి 60% ఉన్నటువంటి రైతులు, 20% ఉన్న గ్రామీణంలో కోళ్ళు గొర్రెలు పెంచుకునే వాళ్ళకి ఉపాధి అంటూ చూపిస్తే కన్నా మళ్ళీ రిటర్న్ రాగలరు. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్లో వరదలకి నీళ్ళు నిండి విజయవాడ అట్లానే మునిగిపోవడానికి ఏక కారణం ఏమంటే అంత సిమెంట్ అవుతుంది, కానీ వ్యవసాయం అనేది దాని మీద ఇంట్రెస్ట్ ఎవరు చూపెట్టలేదు. అది 40 ఏళ్ళ నుండి మీరు చిన్నప్పటి నుండి సేవా కార్యక్రమాలు చేశారు కదా, ఇంతవరకు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు? మీ వల్ల ఎంతమంది ఉపాధి పొందారు? మీ వల్ల ఎంతమంది చేతన అందించారు? ఎంతమందికి ఉపాధి అంటే బ్రదర్ ఎక్కువ వికలాంగులకు ఉపాధి చూపిస్తాను బ్రదర్, విధవరాలకు ఉపాధి చూపించగలను బ్రదర్ నేను. ఇంకా తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు పెట్టుకున్నారంటే వాళ్ళకు కూడా నేను వ్యాపారం సహకరించగలను బ్రదర్. అది ఇంకా నాకు నా ఆర్థిక స్తోమత ఎంతవరకు అంతవరకు వాళ్ళకి సహకరించగలను బ్రదర్. అంత వందల మందికి చేతన అందించారు కదా. అవును బ్రదర్. 100 మంది అంటే ఇప్పుడు 40 ఏళ్ళ జీవితంలో నేను సంవత్సరానికి ఒక 5 మందికి వేసినా కానీ ఈరోజు 200 మందికి ఉపాధి చేయించగలను బ్రదర్. చాలా మంది చేపించచ్చు బ్రదర్, కానీ ఏమంటే వాళ్ళకి ఆశ ఉండదు, చేయలేకపోతారు బ్రదర్. అంటే వికలాంగులకి అయితే 6,000 వచ్చింది పెన్షన్, ఇంకా అంతకుమించి ఇంకేం చేయాలి? దీంట్లో వచ్చేసి ఇంకా అంటే ఈవెన్ నాకు మానసిక వికలాంగుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది బ్రదర్. ఇప్పుడు ఎమ్మెనూరులో ఇక్కడ మానసిక వికలాంగుల షెల్టర్ ఉంది బ్రదర్. ఆ దాంట్లో పగల వరకు సరిపోతుంది బ్రదర్. రాత్రి వాళ్ళ ఇంట్లోకి తీసుకోవాలంటే కూడా ఇంట్లో ఆ పిల్లల్ని పెట్టుకోవాలంటే కూడా కుటుంబానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది బ్రదర్. దానికోసం ఒక హాస్టల్ పెట్టాలని ఆశ బ్రదర్ నాకు సొంతంగా. మీ సొంత ఖర్చు? నా సొంత ఖర్చుతో పెట్టాలి. ఏమైనా మల్లెల గ్రూప్స్ తోనే సొంతంగా హాస్టల్ పెట్టాలని ఆశ బ్రదర్. ప్రభుత్వం కూడా మానసిక వికలాంగులకి 15,000 ఇప్పియాలని ఆశ బ్రదర్ నాకు. సపరేట్గా వీళ్ళకి మామూలు వికలాంగులకి 6,000 అన్నారు కాకుండా మానసిక వికలాంగుడు అంటే ఇంట్లో ఒక మానసిక వికలాంగుడు ఉన్నాడంటే ఒక దేవుడు ఉన్నాడు అన్నట్లు ఉండాలి బ్రదర్. వాడు బతికున్నాడంటే బతికినంత కాలం ఆ ఇంటికి 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇప్పియాలని ఆశ బ్రదర్. అంటే క్రీడాకారులకు కూడా వాళ్ళకి ఏమో అదర్ స్టేట్కి ఏమైనా ఆడాలంటే కూడా పంపిస్తాను బ్రదర్, పంపిస్తాను. ఇప్పుడు చాలా మంది పంపిస్తాను బ్రదర్. ఈ రోజే ఒక అబ్బాయికి 5 సార్లు నేషనల్కి ఇవ్వడం జరిగింది. అబ్బాయికి సపోర్ట్ నేను 10th క్లాస్లో నుంచి ఇప్పుడు పీఈటీ చేస్తున్నాడు బ్రదర్, బీపీఎడ్ చేస్తున్నాడు కర్నూలులో. 5 సార్లు నేషనల్కి అబ్బాయికి సహకరించాను. ఈరోజు సంతోష్ ట్రోఫీకి కూడా పోతానంటే జస్ట్ ఉదయం కూడా ఒక 5,000 ఇచ్చి అబ్బాయిని పంపించారు బ్రదర్. అంటే మీరు కేవలం ఎమ్మునూరు వాళ్ళకే చేస్తారా, లేదంటే నియోజకవర్గం మొత్తం చేస్తారా? ఏ ప్రాంతాల్లో మీరు సేవా కార్యక్రమం కానీ వాళ్ళకి హెల్పింగ్ కానీ ఏ నియోజకవర్గంలో చేస్తారు? ఊర్లో ఐజలో అమ్మాయి, ఎస్సీ అమ్మాయి, వాడి ఒక కూలీ కూతురు డాక్టర్గా సీట్ వచ్చింది. తెలంగాణ కదా, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో. నేను ఇక్కడ 2 డాక్టర్లకు ఇచ్చామని చెప్పి అది బాగా క్లిక్ అవ్వడం మూలంగా ఆ అమ్మాయి వేరే వాళ్ళని అడిగి మొన్న వస్తే ఆ అమ్మాయి కూడా నేను పక్కల
ఎంపీ వాళ్ళు టీచర్స్ అందరు కలిసి ప్లాన్ చేసుకొని అమ్మాయికి ఒక 30,000 దాకా ఇవ్వడం జరిగింది brother అట్లా. అంటే మీ ఇంట్లో ఎప్పుడన్నా అంత పంచుతున్నావు, అంత డబ్బులంతా సేవా కార్యక్రమాలకు పోతాని చెప్పేసి ఇంట్లో ఎప్పుడు కూడా అనలేదా మీకు? అంటే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మనసుకు బాధ అనిపిస్తది. తర్వాత వాళ్ళ కృతజ్ఞత భావాలు చూసి సంతోషపడతారు బ్రదర్ అది. అది. ఇంక నాకంటే ఎక్కువ చేయాలని ఆశ ఉంటది బ్రదర్ వాళ్ళకి. కానీ కుటుంబ పరిస్థితి అంతా పెడుతున్నాడా అన్నంత వస్తది. కానీ వస్తున్న ఆశీర్వాదాలు చూసి వాళ్ళు సంతోషపడతారు బ్రదర్. ఓకే. ఇంతమందికి మీరు చేశారు. స్టూడెంట్స్ గానీ, ఉపాధి గానీ, లేదా ఎవరికన్నా ఉద్యోగపరంగా గానీ చేశారు. మీ కొడుకుని మీరు ఎలా డాక్టరేట్ చేశారు? ఇప్పుడు అబ్బాయికి ఇండియాలో సీట్ రాలేదు బ్రదర్. డొనేషన్స్ ఎక్కువ అడిగారు. సరే ఆ రోజు చైనాలో కేవలం 3,000 ఎలా సీట్ ఎక్కడ పెట్టారు? చైనాలో సీట్ సంపాదించుకున్నాం బ్రదర్. అక్కడ దేవుందల మంచి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశంలో నా బిడ్డ 5 ఏళ్ళు అక్కడ చదువుకోవడం జరిగింది బ్రదర్. పెద్ద అబ్బాయి కూడా ఎల్ఎల్బి ఇక్కడ చేశాడు. ఐబీఎం లండన్లో సీట్ వచ్చింది బ్రదర్. అక్కడ 2 ఇయర్స్ లండన్లో చేయగలిగాడు. అక్కడ కూడా మీ అబ్బాయి కూడా సేవా సేవా కార్యక్రమాలు చేశాడు బ్రదర్ అద్భుతంగా. పెద్ద అబ్బాయి అట్లా చేశాడు, చిన్న అబ్బాయి చేశాడు. పెద్ద అబ్బాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంకి పోతే అక్కడ ఉన్న ఆ ఇంటిని ఇది ఆర్గనైజ్ చేసే ఒక ముస్లిం వ్యక్తి మా అబ్బాయి ఇట్లా అంబేద్కర్ గారి భవనం చూస్తానంటే ఆయన ఆ ఇంటి తాళం ఇచ్చేసి నేను 3 అవర్స్ వస్తాను బాబు చూసుకొని అన్నాడు. మీరు ఉండంటే లేదు నేను ఉన్నాను నువ్వు పో అన్నాడు. 3 అవర్స్ అంబేద్కర్ భవన్లో ఆయన కూర్చున్న కుర్చీలో కూర్చొని ఆయన తిరిగిన ప్రదేశాల్లో తిరిగి 3 అవర్స్ తర్వాత వాడు బయటకు వచ్చి నాకు ఫోన్ చేసి డాడీ ఎంత హ్యాపీగా ఉంది డాడీ, ఎంత నమ్మకంగా నాకు ఇచ్చారు డాడీ అంటే ఇట్లా కనపడినప్పుడల్లా చాలా ఆనందం అనిపిస్తుంది. చైనాలో మా అబ్బాయి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాడు పోయిన ఫస్ట్ ఇయరే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే అక్కడ 360 మందికి బ్లడ్ డోనర్గా ఇండియన్స్ ఏర్పాటు చేయడం మూలంగా మా అబ్బాయికి చైనాలో మెట్రో రైల్లో 5 సంవత్సరాలు ఫ్రీ కూపన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అంటే సర్వీస్ పర్సన్ అని 5 సంవత్సరాలు వాడు ఉన్నంత కాలం మెట్రో రైల్లో ఫ్రీ బ్రదర్. మీరైతే ఇక్కడ చేశారు, మీ అబ్బాయి చైనాలో చేస్తున్నారు. అట్లాంటి ప్లేస్ అయింది బ్రదర్. అంటే అక్కడ గుర్తింపు ఇచ్చారు గవర్నమెంట్. మీకేం గుర్తింపు ఇచ్చారు? అంటే ప్రైవేట్ వాళ్ళు నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, కిడ్స్ బుక్ ఆఫ్ రికార్డు, అసిస్టా వరల్డ్ రికార్డు, తర్వాత డాక్టరేట్లు ఇట్లాంటి బాగానే ఇచ్చారు కదా. తిరుపతిలో అనంత సేవరత్న, కన్న తల్లి అవార్డ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రత్న నేషనల్ అవార్డు, అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి మరి చాలా ఇచ్చారు. సంతోషం బదర్ లైఫ్కి. చివరిగా ఒకటి చెప్పండి, ఏదైతే ఎవరైతే సమస్యలు ఉన్నారో మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలా, మీరు ఇంకా ఎవరెవరికి ఏం చేయాలనుకున్నారు? అదే బదర్ ఒక్కోసారి అర్ధరాత్రి కూడా వస్తారు బదర్, పలానా హాస్పిటల్ అడ్మిట్ అయినాము, పలాని కుటుంబ పరిస్థితి అని కూడా వస్తుంటారు బదర్. నా చేతనంతా సాయం చేస్తాను. దానికంటే ముఖ్యంగా వాళ్ళకున్న ఇప్పుడు పొలిటిషియన్లో కానీ బయట సమస్యలను కానీ నేను అడిగినారంటే నా పక్కన న్యాయం ఉంటుందని నాకు సపోర్ట్గా చేస్తారు బదర్. చాలామంది వస్తారు బదర్, నా దగ్గరికి వస్తుంటారు. రోజుకి ఒక 5-6 మంది, ఒక్కోసారి 10 మంది కూడా వస్తుంటారు. కొన్ని కుటుంబాలు వచ్చి సహకారం పొందుతుంటారు. అంటే కొందరికి ఎవరిని అడగాలా, ఎవరిని సాయం పొందాలా అని తెలియని వాళ్ళకి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఎట్లా కాంటాక్ట్ కావాలంటే మహిళల గ్రూప్స్ పిల్లలు ప్రతి గ్రామంలో ఉన్నారు బదర్. ప్రతి గ్రామంలో ఉన్నారు బదర్. నాతో పాటు సేవలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ అని ఇప్పుడు JBMRPS ఉంది, జాన్ అని ఆ అబ్బాయి కూడా నేను పెంచిన మొక్కనే ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత న్యూ లైఫ్ అని సామెల్ అనే వాళ్ళు ఉన్నారు. తర్వాత బ్రాహ్మణ్స్లో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు. ఇప్పుడు ఎంపీజే ఉంది. నేను ముస్లిమ్స్ జమాతే ఇస్లాం వాళ్ళు FDC అని ఉంది, దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఇచ్చారు. ఒక ముస్లిం సంస్థకు కూడా నాకు ఒక ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. అలా సర్కిల్ ఉంది బదర్ నాకు. అన్ని కులాల్లో సర్కిల్ ఉంది, అన్ని కులాల్లో నా వాడు అనే వ్యక్తిత్వం అందరికి ఉంది. అంటే మల్లెల గ్రూప్స్ రిజిస్ట్రేషన్ కాలేదు కానీ మొత్తం ఎక్కడిదక్కడ సెట్ చేసేస్తారు. సెట్ మరి ఇప్పుడు ఇన్ని సేవా సంస్థలన్నింటిలో కలిపిందే నాకు గ్రూప్ బదర్. అట్లా ఎంతమంది ఉన్నారు ఇలా మీకు గ్రూప్ లో? బాగున్నారు బదర్, 1000 మంది ఉన్నారు ప్రస్తుతానికి. 1000 మంది ఉన్నారు. 1000 మంది అందరు కూడా సేమ్ ఇదే క్యారెక్టర్ ఉంటుంది బదర్, ఇదే సేవ చేస్తుంటారు. లీడర్లుగా తయారయ్యారు బ్రదర్, బాగా మంచి లీడర్లుగా తయారయ్యారు. అంటే వాళ్ళకి మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు? హెల్ప్ అంటే వాళ్ళు ఎప్పుడన్నా నేను ఇప్పుడు మొన్న విజయవాడకు పోయేటప్పుడు అందరు ఆశ్చర్యపోయినారు. ఎమ్మినూరు ఆశ్చర్యపోయింది. దగ్గర 8 లక్షల రూపాయల సరుకులు వచ్చినాయి. విజయవాడ పర్సనల్గా పోయి ఎవరికైతే అందిన వాళ్ళకి మేము ఇవ్వగలిగాం. కేరళ పోయినప్పుడు కానీ, హుదూదు పోయినప్పుడు కానీ రికార్డ్ స్థాయిలో ఇవ్వడం జరిగింది బ్రదర్. అట్లా సహకారం బాగుంటుంది బ్రదర్ అందరితో.
ఇన్నేళ్లలో మీరు ఎన్ని లక్షలు మీరు ఇలా సహాయ సహకారాలు అందించారు? ఎంత ఖర్చు ఏంటది? లక్షలు కాదు మరి, ఎక్కువ కోట్లలో ఉంటుంది మరి. కోట్లల్లో కోట్లలే ఇచ్చేస్తాను బదర్. మామూలు మినిమం ఎంత ఉండొచ్చు మీకు తెలిసి? అంటే వచ్చింది వచ్చేట్లు పోతుంటుంది బదర్ అంతే. ఇప్పుడు మంత్రాలయం వరదలు వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ప్రతాప్ వీరేశెట్టి అని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఉండే బదర్ ఆ అబ్బాయి. ఆయన మిగతా ఆర్యవైశ్య సంఘాలన్నిటికీ వాడు ఫోన్లు చేయడము, లెటర్లు పంపించడం చేస్తే మంత్రాలయం వరదలకి 39 లోడ్ల లారీల సరుకు రాగలిగింది బదర్. అది కేవలం నేను నా ఫ్రెండ్ ప్రతాప్ వీరేశెట్టి చేసిన కృషి బదర్. అంటే 12 లక్షలు వచ్చినాయంటే ఎట్లా వస్తుంది బదర్? అది 15,000 ఎక్కడ, 3 లక్షలు ఎక్కడ ఏం బదర్. అప్పుడెప్పుడో గుంటూరులో నేను 3,500కి ఒక ప్లాట్ అమ్మాను ఒక 100 మందిగా. ఈరోజు ఒక్కో ప్లాట్ దగ్గర 60-70 లక్షల రూపాయలు ఒక్కో ప్లాట్ పోతుంది. దాంట్లో నాకు 6 ప్లాట్లు ఉన్నాయంటే నాకు అట్లా దేవుని దయలో నా తల్లి నేర్పించినటువంటి చిన్న మనీ మేనేజ్మెంట్ మూలంగా నేను జీవితాలు బాగున్నాయి బదర్. అయితే ఇంతమందికి మీరు వాళ్ళ దగ్గర అయ్యారు, చాలా మంది మిమ్మల్ని ఆప్యాయంగా ఉంటారు, అంటే మిమ్మల్ని తలుచుకుంటారు. అవును. అట్లాంటప్పుడు వాళ్ళ కోసం ఇదే సేవ కాదు, ఏమన్నా పొలిటికల్గా సేవ చేయాలని అనిపించలేదు మీకు? పొలిటికల్ సేవ అంటే ఇప్పుడు బదర్ ఎమ్మెనూరులో ఎంతమంది లీడర్లు అంటే అంతమందికి నేను సహకరించాను బదర్. ఒక అంటే భీమోహన్ రెడ్డి గారు నాకు మంచి గొప్ప వ్యక్తే సార్ బదర్. కేశవరెడ్డి గారికి, దేవేంద్ర గౌడ్ గారికి, మాచాని శివన్ గారికి, రఘునాథ్ దని గారికి, రుద్రగౌడ్ గారికి, ఇప్పుడు మళ్ళీ మొన్న బుట్టారేణుకమ్మ గారికి, ఇలా రాజకీయాల్లో బాగానే నేను ₹1 ఆశించకుండా సింగిల్ ఎంపీ తీసుకోకుండా సేవ చేశాను బ్రదర్. చెన్నకేశ్వరరెడ్డి గారు 2 సార్లు ఓడిపోయినప్పుడు, 2 సార్లు గెలిచినప్పుడు కూడా నేను ఆయనకి వెన్నంటూ ఉన్నాను బ్రదర్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, సూర్యప్రకాష్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను సహకరించబడి ఎక్కడ ₹1 ఆశించింది కూడా లేదు. అంటే మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా నేను కూడా ఎన్నికల్లో నిలబడాలనే ఆలోచన రాలేదు? ఎన్నికల్లో నిలబడాలని ఆశ ఉండొచ్చు బ్రదర్. నిలబడాలని నేను నా ప్రజల్ని నేను డబ్బులు ఇచ్చి కొనలేను కదా బ్రదర్. ఓటుకు నోటుకు పెట్టి కొనలేను కదా బ్రదర్. అందుకని ఏం అవసరం మీకు? ఆల్రెడీ మీ మీద ఆప్యాయత ఉంటే ఆటోమేటిక్గా ఓట్లు వేసేస్తారు. ఎంత మంచి ఉన్నా కానీ ఎన్నికలు అంటే అది ఒక నానుడి బ్రదర్. దాని గురించి అందుకని నాకు అలాంటి జీవితం వద్దనుకుని రాజకీయాల్లో నేను ఉన్నాను బ్రదర్. ఓన్లీ సేవా కార్యక్రమాలు ఉంటాను. ఇంకా భగవంతుని దయ వల్ల ప్రజలు ఇచ్చినటువంటి సేవా కార్యక్రమంలో ఏదైనా ఒక మంచి పదవి వస్తా అంటే దాన్ని తీసుకోగలను. కానీ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి నేను మాత్రం ఆ పాపం చేసుకుని బ్రదర్. ఆ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టే బదులు ఇంకా 10 మంది సేవ చేయగలను. ఈ సేవా కార్యక్రమం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది చేసినా నేను ఈరోజు ఇది చేసినా తృప్తిగా ఉంటుంది, అంటే నేను కొన్ని చేయలేకపోయినా అని చెప్పి కొన్ని ఉంటాయి. అది మీకు ఎలా ఎప్పుడన్నా అనిపించిందా? తృప్తి అంటే బాగుంది బ్రదర్. ఇంకా చేయలేకపోయినవంటూ నాకేం కనపడలేదు బ్రదర్. ఎందుకంటే రోజు రోజుకి మంచిగా పెరుగుతుంది తప్ప నుంచి ఎక్కడ తగ్గిందంటూ లేదు బ్రదర్. అది ఒక్కోసారి అర్ధరాత్రి నేను నడుచుకుంటూ పోతున్నా కానీ నన్ను మేము డ్రాప్ చేస్తాం అనడము, మీకు సపోర్ట్గా చేస్తామనము. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ విజయవాడ పోయి వచ్చిన తర్వాత అయితే చాలామంది అడుగుతున్నారు. నేను విజయవాడ నుంచి ఇంట్లోకి వచ్చాను, గంటకే ఫోన్ చేశారు. పలానా ఊర్లో మేము 40 క్వింటాల్ రైస్ రెడీ చేసాం, పలానా ఊర్లో మేము 15 క్వింటాల్ రైస్ చేసినాం, మేము ఇట్లా ఇస్తున్నాం తీసుకుపోండి అంటే కూడా నేను వద్దన్నాను. ఎందుకు వద్దన్నా అంటే నాకున్న సర్కిల్ అప్పటికే అలసిపోయినారు. మళ్ళీ వాళ్ళని విజయవాడ పిలిచిపోయి నేను ఆశామాసిగా అక్కడ లోడ్ పెట్టి ఫోటోలు దిగే వ్యక్తిని కాదు. ఇక్కడ ఏదైతే తీసుకున్నా అక్కడ అందించగలను వ్యక్తి కాబట్టి దాని విషయంలో నేను తృప్తిగా ఉన్నాను. రాబోయే దినాల్లో తృప్తి మాత్రం నాకు 100% ఉంది బ్రదర్. చాలా మంది కొందరికి మంచి పేరు వస్తుందంటే ఓర్చలేక ఉంటారు. అంటే దాన్ని ఎప్పుడైనా మిమ్మల్ని ఈ కార్యక్రమాలు చేసే ఆపేందుకు ఎవరైనా ప్రయత్నించారా? నాకు తెలిసి నాకు శత్రువు అనేవాడు లేదు బ్రదర్. ఇప్పటి వరకు నన్ను ఆపినోడు అంటూ లేడు. అజాత శత్రువుగా ఉన్నాను. పెద్ద పెద్ద చూసేవాళ్ళు ఎవరైనా చూసాను ఆల్ఫెడ్ రాజు అంటే చూసిన వెంటనే ఎన్ని కేసుల్లో ఉంటాడు, ఎన్ని రకాల ఇబ్బంది అనుకోవచ్చు. కానీ నా మీద ఒక చిన్న కేసు లేదు. నన్ను ఆపాలనే వాళ్ళు కూడా వ్యక్తులు లేరు బ్రదర్. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ, ఏ అధికారంలో ఉన్నా కానీ ఆల్ఫెడ్ రాజు అంటే సేవ చేసుకుంటే వ్యక్తులు ఏంటి, ఆయనతో ఏమి అనుకుని సహకరించేవాళ్ళు. వికలాంగులు అయితే 6,000 పెన్షన్ వచ్చింది. తర్వాత వాళ్ళు మీ మీద చూపిన ఆప్యాయత ఏముంది? ఆప్యాయత ఏమందంటే బ్రదర్ 100% నేను కర్నూలు జిల్లాలో ఎక్కడంటే బాగా గుర్తుపట్టగలరు. మిగతా జిల్లాలకు తెలియదు కానీ కర్నూలు జిల్లాలో బాగా గుర్తుపట్టగలరు. కానీ ఎక్కడ పోయినా వికలాంగుడు అంటే వ్యక్తి ఉంటే నేను కనబడితే నమస్తే వెళ్తారు, దగ్గర వస్తారు, మాట్లాడతారు, చేతులు కలుగుతారు, సహకరించారన్నా మీరు చాలా సంతోషం అన్న, మీకు ఇంకా సేవా కార్యక్రమం ఉంటే చెప్పని అడుగుతారు. మీరు చేసిన కార్యక్రమాల్లో మీకు ఏది తృప్తిగా అనిపించింది? తృప్తి అంటే ఇక అదే బ్రదర్, విధవరాళ్ళకి సహకరిస్తాను బ్రదర్ బాగా భారీ ఎత్తున. అంటే బయట చెప్పుకోను, బయట పబ్లిసిటీ మాత్రం అది మాత్రం చేయను బ్రదర్. విధవరాళ్ళకి మాత్రం నేను 100% మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాను. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది. పెన్షన్ ఇస్తుందని సంతోషపడతాను బ్రదర్. అంతకంటే ఎక్కువనే వాళ్ళు సహకరిస్తుంటారు. అది నా తల్లి
మేము చిన్నదనంలో మా తండ్రి లేకపోవడము విధవరాలు అంటే మాకు పర్టికులర్గా నాకు ఒక మైండ్ సెట్ బ్రదర్. అది అద్భుతంగా చేస్తాం బ్రదర్. అయితే మీకు చివరిగా చెప్పండి, ఈ సమాజానికి ఏదో చేయాలనుకుంటారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలంటే ఎవరి జీవితంలో వాళ్ళు బతుకుతూ 10 మందిని బతికించాలని ఆశ బ్రదర్ నాకు. ఇప్పుడు నేను ఎలా బతుకుతున్నాను అలాగా నాతో పాటు మిగతా వాళ్ళు కూడా అలా ఉండాలని కోరుకుంటాను బ్రదర్. అందరూ అలా అలా ఒకరికి సహకరించే వాళ్ళుగా, దాంట్లో ఒక కులము ఒక మతం అనేది కాకుండా ప్రతి ఒక్క మానవునికి వాళ్ళ సపోర్ట్ ఉండాలని ఆశపడతాను బ్రదర్. ఓకే అండి, మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మంచిది. ఏదైతే పోరుబాట నిర్వహించానో 3,000 ఉంటే 6,000 పింఛన్ పెంచామని చెప్పేసి వికలాంగులకి అదైతే తృప్తిగా ఉంది. ఈ గవర్నమెంట్ కూడా చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది. అయితే మానసిక వికలాంగులకు కూడా పింఛన్ 10,000 పెంచితే చూడాలని ఉందని చెప్పేసి ఆల్ఫ్రెడ్ రాజు గారు తెలిపారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. నమస్తే.